ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరాని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు స్వామి. నేను బతుకుంటూ కూడా మీరాకి పసుపు కుంకుమని దూరం చేయాల్సి వచ్చింది. దీనికి అంతటికీ కారణం నేనే అని మీరాకి తెలుస్తుంది. నన్ను మీరా క్షమిస్తుందో లేదోనని చాలా భయంగా ఉంది స్వామి. నన్ను తను క్షమించేలాగా నువ్వే చేయాలి స్వామి. దగ్గరకు వచ్చేస్తుందమ్మా. ఎలా అమ్మా వీడి నుంచి తప్పించుకోవడం ఎలా? అత్తయ్య మీరు టెన్షన్ పడద్దు, బావకి తెలిసిపోయేలా ఉంది. ఏంటత్తయ్యా ఐస్ క్రీమ్ కావాలా? చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటత్తయ్యా? అవునమ్మా, తినాలనిపించినప్పుడు తినాలి. గగన్ నువ్వు కారు ఆపరా. ఆయన నువ్వు ఐస్ క్రీమ్ తినవు కదమ్మా. తినను అంటే తినను, ఇప్పుడు తినాలనిపిస్తోంది కనుక తింటాను. మనిషి ఎప్పుడు ఒకే అభిప్రాయం మీద అభిరుచి మీద ఉండిపోకూడదురా. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు భూమి మీద చిరుబురులాడుతున్నావు. ఒకప్పుడు భూమి అంటే ప్రాణమే కదా. చాలు చాలు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఐస్ క్రీమే కదా, ఉండు తెస్తాను. అదేంటత్తయ్యా ఐస్ క్రీమ్ అడిగితే నన్ను సీరియస్ గా చూస్తున్నాడేంటి? ఏం చేయాలమ్మా, నీకు తెలిసిందే కదా. సరే అత్తయ్య, ముందు కిందకి దిగుదాం. అలాగే. రెండు నిమిషాలైతే ఆపగలిగావు కానీ ఇప్పుడు వాడి నుంచి ఎలా తప్పించుకోగలమమ్మా? తప్పించుకోగలము అనే సంకల్ప బలం ఉంటే ఒక్క నిమిషం చాలత్తయ్యా.
భూమి ఏం చేద్దావమ్మా? అత్తయ్య ఒక్క నిమిషం. భూమి ఏం చేస్తున్నావమ్మా? అత్తయ్య మీరుండండి. భూమి ఇది ఓకేనా నీకు? ఆ, ఆ, ఆ. ఇదిగో తినమ్మా. నీకు తినాలనిపిస్తుంది అన్నావు కదా, అందుకే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. బావా బావా నాకు ఐస్ క్రీమ్. టైర్లో గాలి లేదేంటి? అయ్యయ్యో టైర్ పంచర్ అయినట్టుందత్తయ్య. అయ్యో, ఇప్పుడు పంచర్ అవడం ఏంట్రా? ఏ తైతక్క, నువ్వే కదా టైర్ నుండి గాలి తీసింది. రామ రామ, నేనెలా తీస్తాను బావా? ఏయ్, పదే పదే పలుపు తాడు తెంపుకొని పారిపోయి ఆవుదోడులాగా ఆ పసుపు తాడు తీసి కళ్ళకు అద్దుకున్నావో కళ్ళు పొడి చేస్తా. ఇదిగో, నా చెయ్యిని చెంప మీద పడకముందే నిజం చెప్పు. నువ్వే కదా టైర్లో గాలి తీసేసింది? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి తల తిక్కగా ఎలా మాట్లాడుతున్నాడు. ఏయ్, అవునరా, అమ్మా, టైర్లో గాలి తనెందుకు తీస్తుంది? అది కాదమ్మా, ఆ గాలి. ఇది పడక. అవునరా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మేము ఇక్కడే నుంచున్నాం. గాలి ఎలా గాలి- పోతుంది?